Hello everyone, welcome to NRK Infotech. Welcome to Digital Marketing Telugu channel. Today we will discuss about types of digital marketing. ఈ రోజు మనం టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ టైప్ చూస్తే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? గూగుల్లో మన వెబ్సైట్ని ఫస్ట్ పేజ్లో తీసుకొచ్చే ప్రాసెస్ని మెథడ్ని మనం సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, అండ్ సెకండ్ మెథడ్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ మీన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనం చేసే పోస్ట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, అడ్వర్టైజింగ్ కావచ్చు, దీన్ని మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఎందుకు సోషల్ మీడియా మార్కెటింగ్? ఎక్కడైనా బిజినెస్కి అయినా, ఒక బ్రాండ్కైనా, ఒక కంపెనీకైనా, ఒక ఫ్యాక్టరీకైనా, లేదా ఇన్ఫ్లుయెన్సర్కైనా, ఒక బిజినెస్ పర్సన్కైనా, బిజినెస్ ఓనర్కైనా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకు? సోషల్ మీడియా ఛానల్స్లో మనము మన యొక్క బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకోవచ్చు, మన యొక్క ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రమోషన్ చేసే ప్రాసెస్ని, కంటెంట్ ప్రాసెస్ని మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాము. అండ్ థర్డ్ టైప్ వచ్చేసేసి గూగుల్ యాడ్స్ ఆర్ పెయిడ్ యాడ్స్. మనం గూగుల్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే, అంటే మనం గూగుల్కి ఒక మనీ డిపాజిట్ చేసి నా అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రజలకు చూపించండి, ఈ పీపుల్కి చూపించండి అంటే ఎక్కడ? యూట్యూబ్లో చూపించండి, లేదా జీమెయిల్లో చూపించండి, లేదా సెర్చ్ ఇంజన్లో నా యాడ్స్ చూపించండి అని మనం గూగుల్కి మనీ డిపాజిట్ చేసి ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా గూగుల్ అనేది మన అడ్వర్టైజ్మెంట్ని మన యొక్క ప్రాస్పెక్ట్ అంటే మన యొక్క రియల్ కస్టమర్స్కి చూపిస్తుందన్నమాట. ఎవరైతే మన ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తుంటారో గూగుల్లో, వాళ్ళకి మన యొక్క అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవుతుంది. దాన్ని గూగుల్ యాడ్స్ అంటారు. ఈ గూగుల్ యాడ్స్లో చాలా రకరకాల యాడ్స్ ఉన్నాయి. గూగుల్ యాడ్స్లో ఏమున్నాయి? సెర్చ్ యాడ్స్ ఉన్నాయి, డిస్ప్లే యాడ్స్, అండ్ షాపింగ్ యాడ్స్, అండ్ యూట్యూబ్ యాడ్స్. ఓకే, రకరకాల అండ్ రీమార్కెటింగ్, ఇటువంటి క్యాంపెయిన్స్ మనం గూగుల్లో రన్ చేయొచ్చు. ఓకే, దెన్ కమింగ్ టు ఫోర్త్, ఇట్స్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, నేను మీతో మాట్లాడుతున్నాను, అది కూడా కంటెంట్. మీరు పేపర్లో రాస్తున్నారు, అది కూడా కంటెంట్. మీరు ఒక ఫోటో క్లిక్ చేశారు, అది కూడా కంటెంట్. మీరు ఒక వీడియో క్రియేట్ చేశారు, అది కూడా కంటెంట్. సో కంటెంట్ అంటే ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, రైటింగ్ కావచ్చు, ఒక ఎనీథింగ్ దాన్ని కంటెంట్ అంటాము. ఆ కంటెంట్ని మార్కెటింగ్ చేస్తే కూడా దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. వేర్ వీ విల్ డూ దట్ కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్ రాయడము, వీడియోస్ షేర్ చేయడము, రీల్స్ క్రియేట్ చేయడము ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, ఇవన్నీ చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్సో కంటెంట్ మార్కెటింగ్ అంటాము. ఓకే, దెన్ కమింగ్ టు ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మీరు బహుశా ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది కదా. మీరు జీమెయిల్ కానీ ఓపెన్ చేశారంటే మీ జీమెయిల్లో ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అని, సోషల్ అని చాలా రకాల డిఫరెంట్ మెయిల్స్ వస్తాయి. అదేంటంటే మనం ఏదైనా లాగిన్ అవుతే ఆ కంపెనీ అమెజాన్లో మనం లాగిన్ అవుతాము, అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము, లేదా బయట నౌకరీలో మనము అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. సో నౌకరీ నుంచి రకరకాల మెయిల్స్ వస్తాయి. ఓకేనా, అమెజాన్ నుంచి రకరకాల మెయిల్స్ వస్తాయి. ఏంటి? దట్ ఈస్ ప్రమోషనల్ యాక్టివిటీ, అప్డేట్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి ఈమెయిల్ ద్వారా దే విల్ డూ మార్కెటింగ్. దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటాము. దెన్ కమింగ్ టు ద లాస్ట్ వన్, సిక్స్త్ వన్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనము ఏదైనా వేరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని రెఫర్ చేస్తే దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. ఎగ్జాంపుల్, అమెజాన్లో ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం అమెజాన్లో ఒక అఫిలియేట్గా సైన్ అప్ అయ్యి అమెజాన్లో ఉండే ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మనము ఆ లింక్ ద్వారా ఎవరికైనా ప్రమోట్ చేస్తే, ఆ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా ఆ లింక్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే అమెజాన్ మీకు అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు.